తెలంగాణలో ఉండేటువంటి ప్రతి ఇల్లు, ప్రతి బడి, గుడి, గుడిసె, ఆసుపత్రి దేన్ని వదలకుండా అన్నిటినీ ఎన్యూమరేట్ చేయబోతున్నారు, అన్నిటినీ గుర్తించబోతున్నారు. దీనికి సంబంధించి జనగణన డైరెక్టర్ భారతి హోళకేరే వివరాలను వెల్లడించారు. 2 విడతలుగా దీన్ని చేయబోతున్నారు. ఇప్పుడు మొదటి విడతగా శనివారం నుంచి తెలంగాణలో భౌగోళికంగా ఉండేటువంటి ఇళ్ళు, బడి, గుడి, గుడిసె, అద్దె భవనాలు, ఆసుపత్రులు వీటన్నిటినీ గుర్తించబోతున్నారు. అలాగే ఒక భవనం లేదా కాంప్లెక్స్లో ఉండే ప్రతి కుటుంబాన్ని కూడా పరిగణలోకి తీసుకోబోతున్నారు. ఉదాహరణకి ఒక అపార్ట్మెంట్ ఉంది. ఈ అపార్ట్మెంట్లో ఒక 20, 30, 40 ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ ఫ్లాట్ల్లో ఎవరెవరు ఉన్నారు, ఈ ఫ్లాట్లు ఎవరివి, ఇవన్నీ కూడా లెక్క అయిపోతున్నారు. ఒక అపార్ట్మెంటు చాలామంది హైదరాబాద్లో అపార్ట్మెంట్లు ఒకళ్ళే ఓనరు. దాంట్లో 30-40 కుటుంబాలు ఉంటాయి. ఈ 30-40 కుటుంబాలకి అద్దెకిచ్చి వాళ్ళు బతుకుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కట్టేదేమో గృహ సంబంధించినటువంటి ఆస్తి పన్ను, కానీ కమర్షియల్ అద్దెకి ఇవ్వడం అనేది వాణిజ్యం కింద వస్తుంది. సో వాణిజ్య పన్ను కట్టాలి, కానీ నివాస పన్ను కడుతున్నారు. సో దానికి దీనికి చాలా తేడా ఉంది. అందుకే ఒక అపార్ట్మెంట్లో ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, ఈ ఫ్లాట్స్ని కూడా గుర్తిస్తారు. అందుకే ఒక సముదాయం, ఒక కాంప్లెక్స్లో ఆ